హలో హాయ్ అండి. మనం ఈరోజు ఎగ్ రైస్ చేసుకుందాము. సింపుల్గా ఏమి మసాలాలు ఏమి వాడుకోకుండా మనం ఇంట్లో పిల్లలకి చేసే విధంగా చేస్తున్నాను ఇప్పుడు ఒక చిల్లీ వేసుకుందాము, కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాము, ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ వేసుకుందాము. ఒకటైతే రెండు కూడా వేసుకోవచ్చు, మీరు కావాలంటే. నేను ఒకటి వేసుకుంటున్నాను. ఇది బాగా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఇందులోకి. ఇది బాగా కొద్దిగా హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రైస్ యాడ్ చేసుకుందాము. ఒక కప్ యాడ్ చేసుకుంటున్నానండి, ఒక బౌల్ రైస్. ఇందులోకి కొద్దిగా ధనియాల పౌడరు, గరం మసాలా, అలాగే చాట్ మసాలా, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం యాడ్ చేస్తాను. మనం ఇందాక చిల్లీ వేసుకున్నాం కదా, అవి కొద్దిగానే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక కొద్దిగా వేసుకున్నాం కదా, మనం రైస్లోకి వేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా బాగా కలుపుకోవాలి. మనము ఇవన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సోయా సాస్ వేస్తున్నాను. నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్, కొద్దిగా చిల్లీ సాస్, ఇందులోకి కొద్దిగా టమాటా సాస్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ హై ఫ్లేమ్ పైన మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా లెమన్ వేసుకున్నాము. ఇప్పుడు కొత్తిమీర వేసుకునేసి స్టవ్ కట్ చేసుకున్నామండి. ఎంతో రుచికరమైన ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది ఇలా సింపుల్గా చేసుకొని పిల్లలకు మెయిన్గా నేను చేశాను. పిల్లల కోసం అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇది ఇలా రెడీ అయిపోయింది. దీనిపైన ఇలా కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాము. పిల్లలకి ఇష్టమైతే వేయండి, లేకపోతే మీరు వేసుకొని తినొచ్చు పెద్దవాళ్ళకైతే. ఇప్పుడు టేస్ట్ చేద్దాము. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.